మన జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయనకు సివిల్ సప్లైతో పాటు ఇరిగేషన్ ఉంది. అలాగనే జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒకటి శ్రీధర్ బాబు, ఒకటి పొన్నం ప్రభాకర్. ముగ్గురు కలిసి ఒక్క రోజన్న రైతుల గురించి వచ్చిన ధాన్యాన్ని ఏ విధంగా తీసుకోవాలి, రైతులకు ఏ విధంగా లాభం చేయాలి, తడిసిన ధాన్యాన్ని ఏ విధంగా చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ ఎంత చేయాలి, ఏమైనా ఇంటర్మీడియట్ గోదాము తీసుకున్నారా? ఇప్పటికిప్పుడే కరీంనగర్ జిల్లాలో 2 లక్షల ప్యాడీ, 2 లక్షల వరి ఇంకా కల్లాలనే ఉంది. ఇప్పటిదాకా 1 లక్ష కూడా తీసుకోలేదు వాళ్ళు. స్వయంగా డిసెంబర్ నెలలో మొదటిసారిగా ఉత్తమ్ రెడ్డి కరీంనగర్కి వచ్చిండ్రు. వచ్చినాక ఏమన్నారు, దాని తర్వాత అసలు ఊసేలేదు. అసలు ఈ రాష్ట్రంలో ఆయన ఉన్నాడా? రైతుల గురించి ఏమైనా చేస్తుందా సాయం? రైతుల గురించి ఏమైనా మాట్లాడుతున్నా అంటే లేదేం లేదు. కేవలం హైదరాబాద్లో కూకొని కుంభకోణాలు చేసుకుంటూ మాత్రమే ఉన్నాడు. ఈయన ఆర్మీ రిటైర్డ్. నేను హెలికాప్టర్లో కూలగొట్టినా అన్నాడు. జై జవాన్ జై కిసాన్ అన్నాడు. ఇప్పుడు ఏమంటుండంటే జై జవాన్ నై కిసాన్. ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసిండు, నై కిసాన్ అనే పదాన్ని వాడుతుండు. ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టిన పాపాన పోలేదు. కోడ్ కిందికి రాదు, అత్యవసరమైన ఇవి వరి ధాన్యాలు కాబట్టి కోడ్ కిందికి రావు. ఇవి తప్పనిసరిగా ఏ రకంగా ఉంటాయంటే ఇది నిత్యం ప్రతి ఎవ్రీ ఇయర్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర 2 లక్షల ధాన్యాన్ని ఈ నెలాఖరు లోపల కొంటా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి డేట్ దగ్గరకు వచ్చింది. ఇంకా కరీంనగర్ జిల్లాలోనే చెప్తున్నా, నేను ఒక కరీంనగర్ జిల్లాదే మాట్లాడుతున్నా. 2 లక్షల ధాన్యం ఈరోజు రోడ్డుపై ఉంది. మరి దీన్ని ఏ విధంగా లిఫ్ట్ చేస్తారు? అక్కడ కేవలం హైదరాబాద్లో కూకొని ఏం చెప్తున్నారంటే కుంభకోణాలు తయారు చేసుకున్నారు. బియ్యాన్ని అమ్మాలి, బియ్యాన్ని కొనాలి, పైసలు తీసుకోవాలి, వరి నమ్మాలి, పైసలు సంపాదించుకోవాలి. రైస్ మిల్లర్లకు 28 రూపాయలు కాకుండా అదనంగా 140 రూపాయలు ఇచ్చి సన్న బియ్యం తీసుకుంటుండే. దొడ్డు బియ్యం ఇచ్చే ప్లేస్లో అదనంగా 140 రూపాయలు ఇచ్చి సన్న బియ్యం తీసుకుంటుండే. కానీ ఈరోజు సన్న బియ్యాన్ని 57 రూపాయల కిలో చొప్పున కొంటుండు. మార్కెట్ విలువ 42, 43 మార్కెట్ విలువ నడితే 57 రూపాయలకు ఈరోజు ఆయన బియ్యాన్ని కొని హాస్టళ్ళకి సప్లై చేస్తారంటారు. అంటే దాదాపు ఒక 300 కోట్ల చేతులు మారే చాలా చక్కగా కనబడుతున్నాయి అన్నట్టు. అదేవిధంగా వరిలో కూడా ఏంటంటే 35 లక్షల టన్నుల కోసం టెండర్ పెడితే ఇప్పటిదాకా 2 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకున్నారు. కేవలం 2 లక్షల, మరి 33 లక్షలకు పీరియడ్ ఎండ్ అయిపోయింది గత 15వ తారీఖు నాడు. ఏ విధంగా తీసుకుంటారు అంటే ఆయనకి ఎక్సెషన్ ఇవ్వాలి, దాదాపు 700 పైన కోట్ల రూపాయల లాభం తీసుకోవాలి, దాంతో RRU ట్యాక్స్ కింద వాళ్ళకి ఇవ్వాలి. ఎన్నికల్లో పెట్టిన డబ్బులంతా కూడా ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. ఒక మంత్రి అటు పంపితే రాహుల్ గాంధీకి ఇంకో మంత్రి నేనెంత పంపాలని ఈ పోటీతత్వంలో పైసలు లంచం తీసుకొని ఆ రకంగా పోటీతత్వంలో కాంగ్రెస్ పార్టీ పంపడం జరుగుతుంది. నేను అంటున్నా, రైతులకు ఆదుకునే అవసరం లేదా మీకు? ఎక్కడన్నా కల్లాల దగ్గరికి పోయిన పాపాన ఉన్నారా? పోనీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడికైనా పోయినరా? అది లేదు. మంత్రులు మాట ముచ్చడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు అమెరికాలో ఉన్నారు, శ్రీధర్ బాబు మాట్లాడే లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి ఎక్కడో తిరుగుతుండు. మరి ఎట్లా రైతులను పట్టించుకునేది? రైతులు పోతే ఏడ బోనస్ అడుగుతారు, ఏడ తరిమి కొడతారు. వాళ్ళ ముంగట నిలబడే శక్తి లేక ఈరోజు కల్లాల దగ్గరికి మీరు పోతలేరు. దయచేసి నా రిక్వెస్ట్, వాళ్ళ రక్తం తాగకండి. రైతులది చెమట రక్తం ఒకటి చేసి వరి ధాన్యాన్ని పండిస్తారు. వాళ్ళు చాలా కష్టపడతారు. 1 రూపాయి అవినీతి చేయకుండా రైతులు చాలా గొప్పగా పండించి వాళ్ళు కల్లాల తీసుకొస్తే ఈరోజు 5 రోజులు 6 రోజులు, ఇలా నేను అన్ని పత్రికల్లో చూసిన 5-6 రోజుల దాకా ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ పెట్టకుండా
ఒకవేళ పెట్టినా కానీ రైస్ మిల్ల దగ్గర పోయి అక్కడ నిలబడి మాట ముచ్చట అయ్యేంత వరకు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు బియ్యాన్ని తీసుకుంటలేరు. నేను చెప్తున్నా, ఈరోజు ఎక్కడన్నా ట్రక్ షీట్ ఇస్తున్నారా, రసీదు ఎక్కడన్నా మీరు ఇస్తున్నారా ఇంత తీసుకున్నామని? ఎందుకు రసీదు ఇస్తలేరు? మీ దగ్గర కొలుస్తేనేమో ఒక రసీదు, ఆడిపోతే 8 కిలోలు కట్ చేస్తుండు. మరి ఎట్లా ఇది? దీనికి ఏదైనా రైతులకు ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత ఉందా లేదా ప్రభుత్వాన్ని? ప్రభుత్వం ముద్ద నిధులలో ఉంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్న రైతుల పక్షాన, మీరు రండి, కళ్ళాల దగ్గర రండి. వర్షాలు పడ్డాయంటే మొలకలెత్తుతాయి, వాటికి మళ్ళీ తీసుకోరు, మళ్ళీ దానికి రేటు తగ్గిస్తారు. కేవలం రేట్లు తగ్గించి కమిషన్లు తీసుకునే ప్రయత్నం దయచేసి చేయకండి. రైతులు వాళ్ళ రక్తం తాగితే మనకు పాపమే తగులుతుంది, కానీ ఇంకేం కాదు. దయచేసి నేను 3 మంత్రులు చెప్తున్నా, నేను ఇప్పుడన్నా మేల్కోండి. ఆ 2 లక్షల మెట్రిక్ టన్నులు ఏవైతే ఉన్నాయో కరీంనగర్లో, వాటిని తీసుకోండి. ట్రాన్స్పోర్టేషన్ చూడండి, గన్ని బ్యాగ్ సప్లై చూడండి. ఎక్కడ కూడా ఒక్క కాడ కూడా కూర్చొని అధికారులతో కానీ ఎప్పుడు కూడా రివ్యూ తీసుకున్న పాపన ఈ పంటల కోసం పోయింది లేదు. వాళ్ళకి భయం ఉంది ఏంటంటే బోనస్ అడుగుతారని. 500 బోనస్ ఇస్తా అని మీరే మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఎక్కడ కూడా సన్న బియ్యం పండిస్తే బోనస్ ఇస్తా అని ఎక్కడన్నా ఒక్క పదం వాడిందా ఉందా? ఈరోజు బట్టి విక్రమార్క అంటారు, మొదటగా మేము సన్న బియ్యం ఇస్తాం, తర్వాత దొడ్డు బియ్యం ఇస్తానని. అది కూడా రాయలే కదా. ఈరోజు పేపర్లో చూసినా నేను, అన్ని పేపర్లలో మన బట్టి గారు ఏమంటారంటే సన్న బియ్యంతో స్టార్ట్ చేస్తామంట. ఎందుకు దొడ్డు బియ్యంతో ఎందుకు స్టార్ట్ చేయవు? ఏమైనా వర్జమా? ఏమైనా మంచి రోజు లేదా? సన్న బియ్యం ఏంది, దొడ్డు బియ్యం ఏంది? రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరతో పాటు తప్పనిసరిగా 500 బోనస్ క్వింటల్కు ఇవ్వాలి. అంతే మీరు పెట్టిన మేనిఫెస్టో. తప్పించుకునే అవకాశం లేదు, తప్పిస్తే ఊకునేది లేదు. తప్పనిసరిగా ప్రజల మధ్య తీసుకుపోయి నిలబెడతాం. మిమ్మల్ని ప్రజా తీర్పులో మేము ఇతను పోరాడతాం. తప్పనిసరిగా మీరు 500 బోనస్ ఇవ్వాలి. ఇచ్చేదాకా వదిలేది లేదు. మరొక విషయం ఏంటంటే, టెండర్ల ప్రక్రియలు, ఒక్క టెండర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదు. ఇప్పటిదాకా ఆయన తీసుకున్న 2 లక్షల మెట్రిక్ టన్నులే కాబట్టి వరికి సంబంధించిన 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రం క్లోజ్ చేయాలి. ఒకవేళ వరి అమ్మాలనుకుంటే మళ్ళీ ప్రత్యేకంగా టెండర్లు పెట్టండి. కానీ ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం ఊరుకునేది లేదు. తప్పనిసరిగా మేము సిబిఐకు, ఈడీకు అందరికి కూడా రేపు కంప్లైంట్ ఇస్తున్నాం. రేపు హైదరాబాద్లో కంప్లైంట్ ఇస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మీపై చర్యలు తీసుకుంటాం. ఊరుకునేది లేదు. జరిగిన అవినీతిని మొత్తాన్ని బజారున తీసుకొస్తాం. ఎవరిని కూడా వదిలేది లేదు. థ్యాంక్ యూ అన్న.